అందరికీ నమస్కారం. 20 గుంటల వ్యవసాయ భూమి అమ్మకంలో వచ్చింది. 20 గుంటల వ్యవసాయ భూమి అంటే హాఫ్ ఎకర్ అండి. నల్లగొండ జిల్లా గుర్రంపూడి మండలం దగ్గర అయితే ఈ ప్రాపర్టీ అవుతుందండి. మండల్ హెడ్ క్వార్టర్ దగ్గర నుంచి కేవలం 4-5 కిలోమీటర్ల దూరం అవుతుంది. నల్లగొండ జిల్లా హెడ్ క్వార్టర్ దగ్గర నుంచి 30-35 కిలోమీటర్ల దూరం. హైదరాబాద్ నుంచి 90-100 కిలోమీటర్ల దూరం అయితే అవుతుందండి. సో హైదరాబాద్ నుంచి డిస్టెన్స్ చూడకండి, నల్లగొండ నుంచి చూడండి. నల్లగొండ నుంచి దగ్గర అవుతుంది. అలాగే ఈ ప్రాపర్టీ వెళ్ళడానికి సాగర్ హైవేలో వెళ్ళొచ్చు, అలాగే విజయవాడ హైవే నుంచి కూడా వెళ్ళొచ్చండి. సో సాగర్ హైవే నుంచి వెళ్ళాలంటే మనం హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్, ఇబ్రహీంపట్నం, యాచారం మాల్ అండి. మాల్ దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకున్నామా డైరెక్ట్ ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. అలాగే మనం ఒకవేళ విజయవాడ హైవే నుంచి వెళ్ళాలనుకుంటే డైరెక్ట్గా మనకు చౌటుపల్లి, చిట్యాల, నార్కట్పల్లి, దాని తర్వాత నార్కట్పల్లి టు రైట్ సైడ్ నల్గొండ టు ప్రాపర్టీ దగ్గరికి అయితే వెళ్ళిపోతామండి. సో ప్రాపర్టీ అయితే మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది. 100 ఫీట్ల రోడ్కు ఉంటుందండి. ఈ ప్రాపర్టీకి వెళ్ళడానికి ఏంటంటే ఇప్పుడు నల్లగొండ టు దేవరకొండ హైవే ఒకటి ఉంటుందండి. అదేంటంటే 4 లైన్ల రోడ్ అది. సో వర్క్ కూడా స్టార్ట్ అయింది. సో పెద్ద బిజీ రోడ్ అది. సో ఆ రోడ్ దగ్గర నుంచి కేవలం 2-3 కిలోమీటర్ల దూరం. అలాగే ఈ ప్రాపర్టీకి 3 వైపుల రోడ్ ఉందండి. ఒకటేమో 100 ఫీట్ రోడ్ అండి. ఈ 100 ఫీట్ రోడ్ ఎక్కడ టచ్ అవుతుందంటే మనం మిర్యాలగూడ రోడ్కి టచ్ అవుతుందండి. సో దాని తర్వాత ఏపీ కూడా టచ్ అవుతుంది రోడ్డు. అండ్ ఈ ఈ రోడ్ ఏంటంటే ఒక సైడ్ ఏమో ఈ 100 ఫీట్ రోడ్డు, ఇంకో సైడ్ ఏంటంటే నక్ష రోడ్డు. ఇప్పుడు ఏదైతే 33 ఫీట్ల రోడ్ ఉంటుంది కదా, ఆ నక్ష రోడ్ బ్యాక్ సైడ్ కూడా ఒక చిన్న కాలువ వెళ్తున్నాడు. ఆ కాలువ రోడ్ కూడా ఉంది. అది కూడా మనకు ప్రాపర్టీ ఎలా ఉందంటే మధ్యలో ఫిక్స్ అయి ఉందండి. ప్రాపర్టీ ఒక దగ్గర ఫిక్స్ అయ్యి ఉంది. దానికి మనము అంటే వేరే వాళ్ళకు టచ్ అవుతుంది, హద్దులు కూడా వేరే ఉన్నాయని అలా లేదు. హద్దులు ఎలా ఉన్నాయంటే 100 ఫీట్ రోడ్ ఫస్ట్, దాని తర్వాత ఏంటంటే మనకు 33 ఫీటు మనకు పక్కన బాట, నక్ష బాట, బ్యాక్ సైడ్ కాలువ బాట కూడా ఉందండి. సో ప్రాపర్టీ అయితే చాలా బాగుంటుందండి. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది. కాలువ ఉండడం వల్ల ఏమైనా ఎఫ్టీఎల్లో ఉందా, లేకపోతే ఏదైనా ప్రాబ్లంలో ఉందా, అలాంటి ప్రాబ్లం అయితే ఏది లేదండి. ఒకవేళ మీకు ప్రాపర్టీ నచ్చిందా మీరు డైరెక్ట్ ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళండి. ఎంఆర్ ఆఫీస్ దగ్గర కనుక్కోండి. దాని తర్వాత మనం పై ఆఫీసర్లతో కూడా కనుక్కోవచ్చు. సో ఏదన్నా చిన్న డౌట్ ఉన్నా మనం క్లారిటీగా తీసుకున్న తర్వాతనే ప్రాపర్టీ కొనండి. ఇంకో విషయం ఏంటంటే ఒక్కసారి ప్రాపర్టీ విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత ప్రాపర్టీ పరంగా ఎలాంటి ప్రాబ్లం లేదు అనుకుంటేనే ముందుకెళ్ళండి. ఇంకో విషయం ఏంటంటే ప్రాపర్టీ మేమంతా చెక్ చేసాము, ప్రాపర్టీ పరంగా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదండి. అండ్ లింక్ డాక్యుమెంట్స్ కూడా కరెక్ట్గానే ఉన్నాయి. జస్ట్ మదర్ డాక్యుమెంట్ నుంచి ఒక్క లింక్ డాక్యుమెంట్ మాత్రమే ఇది అయ్యింది. అండ్ ఈ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అయ్యి కూడా అంటే రీసెంట్గా ఈ ప్రాపర్టీ సేల్ అయింది. సో రిజిస్ట్రేషన్ అయ్యి కూడా 1.5 year అయితే అయింది. అండ్ మీరు ఒకసారి విజిట్ చేయండి. అలాగే ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి 30 లక్షలు అయితే చెప్తున్నారండి. ఈ 20 గుంటలకు గాను 30 లక్షలు అయితే చెప్తున్నారు. కూర్చుంటే టైంని బట్టి, పేమెంట్ని బట్టి కూడా ప్రాపర్టీ ప్రైస్ అనేది తగ్గుతుంది. ఇదే ఏరియాలో మనకు కొంచెం తక్కువ రేట్లో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయండి. బ్లాక్ టాప్ రోడ్కి 1 ఎకర్ 30-35 లక్షల్లో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇది ఏంటంటే 100 ఫీట్ రోడ్ ఉంది కాబట్టి 20 గుంటాస్కి ఇలా చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే కావాల్సినంత రోడ్ ఫేస్ కూడా